హాయ్ అండి, వెల్కమ్ టు మను సింప్లీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల తయారీ చూద్దాము. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా మీకు చూపిస్తున్నాను. 4 డజన్ల వరకు గాజులు, లక్ష్మీదేవి రూపులు. ఇవి బయట మనకి ఫ్యాన్సీ షాపుల్లోనే దొరుకుతున్నాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఇక వచ్చి ఎల్లో కలర్ ఊలు దారం, సిజర్. ఇంకా వీటితోనే మన ఇంట్లో ఈజీగా గాజుల మాల తయారు చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే దారాన్ని చిన్నగా కట్ చేసుకుని దానిలో నుంచి దారాలను అయితే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రూపులోకి దారాన్ని ఎక్కించుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా రూపులోకి దారాన్ని ఎక్కించేసుకున్న తర్వాత ఒక గాజు తీసుకొని దానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా రూపునైతే ముడేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే కట్ చేసేసుకుందాము. ఈ గాజు మాదిరిగానే మిగిలిన గాజులన్నీ కూడా మనం రెడీ చేసేసుకోవాలి. నేను 2 రంగుల గాజులు అయితే తీసుకున్నాను, ఎరుపు రంగు అలాగే పచ్చ రంగు. ఆ 2 రంగుల గాజుల్ని కూడా నేను ఇలాగ రూపులతోటి అన్నీ రెడీ చేసేసాను. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు దారాన్ని 2 పేటల కింద మన మాలకి కావాల్సిన సైజు కన్నా కాస్త ఎక్స్ట్రాగానే తీసుకోవాలి. మాల అయిన తర్వాత చివరిలో ముడేయడానికి ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ఒక గాజు తీసుకుని తాడు మొదటి భాగాన గాజుకైతే ముడి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి చూడండి. మొదటి గాజు కాబట్టి స్ట్రాంగ్గా ఉండడానికి మాల 2 ముళ్ళు అయితే స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఈ మాల కట్టేటప్పుడు మనం గాజుకి కట్టుకున్న రూపులు అయితే ఒకవైపుకే రావాల్సిన అవసరం లేదండి. మాల అంతా అయిపోయిన తర్వాత వాటిని మనం నీట్గా సర్దుకోవచ్చు. మనకైతే ముడైతే వేసేసాము స్ట్రాంగ్గా. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రెండో గాజు తీసుకుని తాడుని 2 గాజుల మధ్యలోకి నెట్టి పై గాజులో నుంచి తాడునైతే బయటికి లాగాలి. ఇలా లాగిన తర్వాత మరలా ఆ తాడుని ఆ గాజు పైనుంచి 2 గాజు మధ్యలోకి తీసుకొచ్చి గాజు లోపల నుంచి అయితే తాడుని బయటికి లాగాలి. నేను చెప్పేదానికన్నా ఈ ప్రాసెస్ మీరు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని మొదట 4-5 గాజులు కూడా మీకు స్లోగానే చూపిస్తాను, క్లియర్గా అయితే చూడండి. ఇప్పుడు ఇంకొక గాజుని తీసుకుని సేమ్ ముందులాగానే తాడుని లోపల నుంచి బయటికి లాగి గాజు పై నుంచి తాడుని 2 గాజుల మధ్యలోకి అయితే నెట్టి ఇలాగా బయటికి అయితే తాడుని లాగాలి. మీకు కావాల్సిన విధంగా గాజుల కలర్స్ని అయితే సెట్ చేసుకోండి. నేను 2 ఎర్ర గాజులు 2 పచ్చ గాజుల కింద అయితే సెట్ చేస్తున్నాను. మీకు అర్థం అవ్వడం కోసం కెమెరా పొజిషన్ మార్చి పైనుంచి కూడా చూపిస్తున్నాను, చూడండి.
ఇప్పుడు ఇదొచ్చి చివరి గాజు. ఈ చివరి గాజుని మొదటి గాజు ఎలాగా స్ట్రాంగ్‌గా 2 ముళ్ళేసుకున్నామో, చివరి గాజుని కూడా అలాగే 2 ముళ్ళు ఏసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా స్ట్రాంగ్‌గా ఉండటం కోసం ఈ 2 చివర్లు కూడా విడదీసి ఇలాగా 2 ముళ్ళైతే వేసేసుకుంటున్నాను. ఇక్కడితో గాజులతో మాల అల్లడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఫైనల్‌గా మనం కట్టుకున్న రూపులు నీట్‌గా కనబడే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి ఈ మాల సమర్పిస్తూ మన ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం నిండాలని అయితే కోరుకుందాము. ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరి ఇంటికి అమ్మవారి ఆశీస్సులు తీసుకురావాలి. మీకు ఈ గాజుల మాల నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.